నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. సాంస్కృతిక ఉద్యమాల రాజమండ్రి నగరంలో మార్చి 16, 17, 18 తేదీలలో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధులు నేడు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో అందునా నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఆంధ్రప్రదేశ్లో 1936లో రాజమండ్రి నాటి మున్సిపల్ నేతలు పూడి అప్పలస్వామి, రంగారావు, ఆకుల అప్పారావు, విజయనగరం మెకర అప్పారావు, సింహాచలం సుబ్బారావు, చిత్తూరు లక్ష్మయ్య, తిరుపతి జగన్నాథం, కర్నూలు అబ్దుల్ కలాం, కడప అయ్యన్న, నెల్లూరు రామచంద్రయ్య, ఒంగోలు లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి రాష్ట్రంలో నెక్కంటి సుబ్బారావు, తులసేంద్ర, కిర్ల కృష్ణారావు నేటి తరం వరకు నాయకుల వరకు మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల, వీరి పని భద్రత పట్ల ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజీలేని పోరాటాలను నిర్వహిస్తుందన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలకు రాజమండ్రి వేదిక కానుంది. ఈ నెల 16, 17, 18 తారీఖులలో ప్రధానంగా మంత్రి నారాయణ గారు ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ఎత్తు అయితే, రెండవది పూర్వం నుంచి ఉద్యమాలే ఊపిరిగా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసినటువంటి ఏఐటీయూసీ అనుబంధ రంగంగా ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ మహానగరానికి పోషించింది. అది ప్రజలకు ఇచ్చినటువంటి సేవలు కావచ్చు, లేదా పురపాలకంతా కూడా చేసినటువంటి నగర సుందరీకరణలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. వాటితో పాటు ఇక్కడ వచ్చేటువంటి గోదావరి ఫ్లడ్స్లలో కూడా ప్రజలు ప్రాణాపాయం మీదకి వచ్చినప్పుడు కూడా నిరంతరం ముందుండి పనిచేసినటువంటి కార్మికులు పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల పరిస్థితి. వాటితో పాటు పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ గోదావరి ఉత్సవాలు జరిగినా, లేకపోతే కనుక పుష్కరాల గల్లోనే కాకుండా ప్రతి చోట కూడా నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటి వారు కానీ, ఇంజనీరింగ్ కార్మికులు అనేటువంటి వారు కానీ నిరంతరం శ్రమిస్తా ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే రాజమండ్రికి ఒక ప్రత్యేక స్థానాన్ని నిలిపారు. వీటిని నిలపడంలో ప్రధాన పాత్ర కార్మికుల చేత నిర్మించబడినటువంటి యూనియన్గా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తొలినాళ్లలో పూడి అప్పలరావు గారు, అప్పలస్వామి గారు, అలాగే రాజమండ్రి రంగారావు గారు, ఆకుల అప్పారావు గారు అనేటువంటి వారు ఇక్కడి నుంచి మున్సిపల్ కార్మికులందరినీ గుంపేసి పోగేసి వారి హక్కుల కోసం వారికి కనీస వేతనాలు అనేటువంటి కాకపోయినా కనీసం వేతనం 30 రూపాయలు నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళకు ఒక భద్రత కోసము, పని భద్రత కోసం సామాజికంగా జరిగినటువంటి తిరుగుబాటు పోరాటాలలోనూ వాళ్ళను కీలకంగా మలిచినటువంటి పరిస్థితి. ఆనాటి నుండి నేటి వరకు ఎన్ఎంఆర్ల వ్యవస్థను తీసుకురావడం కావచ్చు, లేకపోతే బదిలీల వ్యవస్థను తీసుకురావడం కావచ్చు, లేకపోతే కనుక నూతనంగా వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కార్మికులకు అందిస్తా మోటార్ వెహికల్